Namaskaram. Thank you all the media friends for gracing this event. ఎంతమంది పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. November 3rd రోజు అనుకున్నవన్నీ జరగవు కొన్ని అనే సినిమా రాబోతుంది. ఆల్రెడీ చాలా మాట్లాడేసిన ఇంటర్వ్యూస్లో. It is going to be a very good comedy thriller. And thank you, Director Sandeep Garu, for giving Kavya to me. It's always so good working with Sriram. This is my second film with him. And Monica, manchi friend ayindi. Bablu is missing today. Okay. Andaru November 3rd రోజు వచ్చి కొంచెం మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సినిమా చూసి ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి. అయినా ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అక్కడ టికెట్స్ దొరకకపోతే మా సినిమాకి రండి, చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. పక్కా పైసా వసూల్. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జరగవుతుంది. సో అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం అవ్వదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో డెఫినెట్ గా ప్రతి జీవితంలోనూ అనుకోనివే జరుగుతాయి. అప్పుడే లైఫ్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్నటువంటి సినిమానే ఈ సినిమా. అండ్ సందీప్ గారు ఓన్ ప్రొడక్షన్ లో ఆయనే చాలా కష్టపడి అన్ని ఆయనే గ్యాదర్ చేసుకొని వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. అండ్ ఒక సస్పెన్స్ లేదంటే ఒక మర్డర్ మిస్టరీ ఇలా అనుకుంటారు, కామెడీ థ్రిల్లర్ సంథింగ్. బట్ చాలా పెయిన్ అండ్ చాలా ఎమోషన్ ఉన్నటువంటి ఫిలిం. సో ప్రతి ఒక్కరికి ఆ ఎమోషన్ ప్రతి అమ్మాయికి టచ్ అవుతుంది. ఒక అమ్మాయి ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడుతుందో లేదా ఒక అబ్బాయి ఎలా చేస్తారనేది ప్రతి ఒక్క సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ ఫుల్ మీల్స్ లాంటి ఫిలిం. సో డెఫినెట్ గా చాలా మంచి సినిమా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సందీప్ గారికి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ కి అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్ గారికి అందరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ హీరో శ్రీరామ్ గారు, మౌనిక గారు, డెఫినెట్ గా ఈ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి పేరు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా మా ఫ్రెండ్స్ మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో ఈ ఇయర్లో నాకు ఇది సెకండ్ సినిమా. ఇది రీసెంట్గా తురుంకాల్ అనే సినిమాతో మీ ముందుకు వచ్చాను. సో అనుకున్నవన్నీ జరగవు కొన్ని, అనుకున్నవన్నీ జరిగాయా లేదా, అనుకున్నవి ఎన్ని అనుకున్నారు, జరిగినవి ఎన్ని జరిగినాయి, కొన్ని జరిగాయా అన్ని జరిగాయా అనేది ఈ సినిమాలో కామెడీగా ఒక క్రైమ్తో కలిపి చెప్తాం సినిమాలో. సో November 3కి ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నామండి. ఒక యంగ్ టీమ్, ఒక కొత్త టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో పరిచయం అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సందీప్ గారు. సందీప్ గారి గురించి చెప్పారంటే ఆయన కొంచెం మనిషి కంగారు పడతాడు, మ్యాటర్ క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ తీసుకురావడానికి, స్క్రీన్ మీద చూపించడానికి ఆయన కంగారు పడుతుంటాడు ముందు, అంతే. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కంగారు అంటాడు కానీ ఏముండదు. చాలా క్లారిటీగా సినిమాని ఎలా చేయాలో, ఆర్టిస్ట్తో ఎలా చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. కంగారు పడినట్టు అంత డబల్ గేమ్, డబల్ బ్లఫ్ ఆడుతుంటాడు ఆయన, అంతే కదా సార్? సో జస్ట్ జోకింగ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ సినిమాలో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చేందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక సినిమాని డైరెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్, డెఫినెట్లీ అందరికి తెలుసు. సో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ అదే సినిమాని డైరెక్ట్ చేయాలంటే అది ఇంకా పెద్ద టాస్క్. అంటే ఎంత పెద్ద వర్డ్ ఉంటుందో దానికి అంత ఏమంటారు కదా, అంతకు మించిన థింగ్ అది. సో ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని, సో ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో తక్కువ బడ్జెట్లో చేసేయాలి, తక్కువ ఖర్చుతో అయిపోగొట్టేయాలి అనేది ఎక్కడా లేకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశారు ఈ సినిమా. ఆయన డైరెక్షన్ మీద ఎంత పట్టుందో ఈ సినిమాతో ఆయనకి ప్రొడ్యూసింగ్ మీద కూడా అంతే పట్టు వచ్చింది అనుకుంటున్నాను నేను. సో అండ్ మా కెమెరామ్యాన్ చిన్నారాం గారు అండ్ అజయ్, సో వీళ్ళిద్దరు కూడా చాలా, మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా చేశారు, వాళ్ళ వర్క్ ఎంత బాగుందని చెప్పేది. అండ్ గిడియన్ కట్ట ఆయన మాకు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి. సో నేను ఫస్ట్ టైం కొంచెం
నేను ఎగ్జాగరేట్ చేశానో లేకపోతే నాకు అనిపించిందో. సో ఆ మేకింగ్ వీడియో చూస్తుంటే మీ అమ్మాయి ఇదేంద్రా నాయన, ఇదేదో పైరెట్స్ ఆఫ్ ది కెరీబియన్ లాగా ఇచ్చింది మ్యూజిక్, ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపించింది నాకు. అండ్ సినిమా త్రూ అవుట్ ద ఫిలిం మ్యూజిక్ చాలా అదిరిపోతుంది. ఇందులో ఉంటే థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అది నా ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు మై అదర్ టెక్నీషియన్స్, హరి గారు ఒక థ్రిల్లర్, ఒక క్రైమ్, కామెడీ, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలంటే డైరెక్టర్ ఎంత కన్విక్షన్తో ఉండాలో ఎడిటర్ కూడా అంతే కన్విక్షన్తో, అంత క్లియర్గా క్లారిటీగా జనాలకు అర్థమయ్యేలా చేయాలి. ఆయన చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది ఆయన వర్క్. అండ్ ఇంకా టెక్నీషియన్ మా క్రూ అందరికి కూడా, మా యాక్టర్స్ సోనియా గారు, మా మోనికా కలపాల, అండ్ స్నేహ మాధురి శర్మ, కిరీటి, మా జయచంద్ర గారు, అందరూ ఇంకెవరైనా మిస్ అయినా లేదు కదా, బబ్లు వాళ్ళు ఇవాళ రాలేదు సార్. యా నాకు గుర్తు వచ్చినాక చెప్పడం కాదు, గుర్తు రానప్పుడు చెప్పాలి. యా ఎస్. సో పోసాన్ గారు అండ్ బబ్లు వాళ్ళిద్దరు మంచి, చాలా హిలేరియస్ అవుట్పుట్ వచ్చింది వాళ్ళ నుంచి. సినిమా త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు ఉంటారు, త్రూ అవుట్ ద మూవీ మిమ్మల్ని నవ్విస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని ఎలా నవ్విస్తారు అనేది నవంబర్ 3 మనం థియేటర్లో చూద్దాం. అండ్ ఇంకేమైనా మిస్ అయినా, సో అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన కొత్త డైరెక్టర్ అని లేకపోతే ఏదో డామినేట్ చేయాలని ఇలా ఎవ్వరు కూడా చేయకుండా అందరూ బాగా సపోర్ట్ చేసి, మా యాక్టర్స్ కిరీటి కావచ్చు, మా మౌనిక కలపర, మా జయచంద్ర గారు, స్నేహమాధురి శర్మ, పోసాని, బబ్లు, హేమంత్, మిర్చి హేమంత్ గారు, అందరూ బాగా చేశారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు, మాకు సపోర్ట్ చేశారు, ఆయనకు సపోర్ట్ చేశారు నేను అనుకుంటున్నా, ఆయన చెప్తే బాగుంటుంది అన్నమాట. సో నవంబర్ 3 మేము ఎందుకు వస్తున్నాం, ఒక మంచి క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా చెప్తాను. నేను దీన్ని థియేటర్కి వచ్చి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఒకవేళ నేను మాట్లాడే ఈ మాటలు మీ దాకా వస్తే, ఏ షార్ట్లోనో ఏ వీడియోలో మీకు కనిపిస్తే, ఒక్కసారి అనుకున్నవన్నీ జరగకపోని అనే ట్రైలర్ ఓపెన్ చేసి చూడండి యూట్యూబ్లో, మీకు నచ్చితేనే థియేటర్ రండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, మీరు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ కిరీటి దామరాజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నట్టున్నాయి ఈరోజు. ఇంత ఓపిక్గా మా ట్రైలర్ చూసినందుకు, ఇంత ఓపిక్గా మీరు వింటున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హియర్. నేను ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు సందీప్ అండ్ థ్యాంక్స్ టు నవీన్ గారు. నవీన్ గారు యాక్చువల్లీ హ్యాస్ రికమెండెడ్ టు టేక్ మీ అండి. అండ్ టైటిల్కి తగ్గట్టు నా జీవితంలోనే కాదు, మీ అందరి జీవితాల్లో, మన లైఫ్లో కూడా చాలా వరకు జరుగుతాయి. మనం ఎన్నో అనుకుంటాం, అన్ని జరగవు. సో అది చాలా కామన్ అందరి లైఫ్లో. ఏదేదో సినిమాలు చేయాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఎన్నెన్నో చూడాలి అన్నీ అనుకుంటాం, అన్నీ జరగవు. కానీ జరిగిన ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం రెస్పెక్ట్ చేసి దాన్ని మనం కాపాడుకుంటూ రాగలిగితే దట్ ఈస్ ద మ్యాక్సిమం వాట్ వీ కెన్ డూ. సో అనుకున్నవన్నీ జరగవు కొన్ని. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది, అసలు ఫస్ట్ సినిమా అవకాశం రావడమే చాలా పెద్ద విషయం. ఫస్ట్ సినిమా డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ అవకాశం రావడం అనేది చాలా చాలా కష్టపడుతుంటారు వాళ్ళ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి. అలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకోబోతున్న మా సందీప్ గారికి ఒక్కసారి యూ హ్యావ్ టు గివ్ దట్ అప్లాస్ టు హిమ్. ఎందుకంటే ఒక సినిమా డైరెక్షన్ చేయడం, ఫస్ట్ సినిమా చేయడము, యాక్టర్స్ని ఒప్పించడము, కథ రాసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తెర మీదకి రావడం, దానికోసం చేసే ప్రయత్నాలు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. అండ్ అది డైరెక్షన్ కాకుండా ప్రొడక్షన్ కూడా 2 బాధ్యతలు వేసుకుని తీసుకొస్తున్నాడంటే థ్యాంక్ యూ సో మచ్ సందీప్. మీరు ఇంత కష్టపడి మీ ఉనికిని మీరు చాటుకుంటున్నందుకు, అంతేనా, ఉనికి ఐడెంటిటీ, రైట్, మీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నందుకు మేమందరం సహకరిస్తాం. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీ ఇది మీకు పెద్ద ఐడెంటిటీ అవ్వాలని, ఈ ఐడెంటిటీ ఏమైనా ఇటువంటివైనా కూడా మీరు సినిమా టైటిల్ తగ్గట్టుగానే ఇంకా అదే జోష్, ఎంకరేజ్మెంట్ మీకు ఉండాలని, మా అందరికి కూడా అదే జోష్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అది
ఏంటో డైలాగ్ ఏంటది? పెళ్ళి 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 అనేది ఒక్కస్తూనే చేసుకుంటారు రా, కానీ ప్రేమ అనేది నలుగురికి పంచమన్నాడు రా జాన్ హోస్లే. థ్యాంక్ యూ. మోనికా కలపాల. ఇక్కడ ఈరోజు మీరందరూ మీ టైం కేటాయించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీ టైం చాలా ఇంపార్టెంట్, బట్ మా సినిమా కోసం మీరు ఇక్కడికి రావడం ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. ఇంకా మన సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా టైటిల్ వచ్చి అనుకున్నవన్నీ జరగవు కొన్ని. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సందీప్ గారు, మా డైరెక్టర్ సందీప్ గారు. వెరీ యా, సందీప్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మధు అనే క్యారెక్టర్ని నాలో చూసుకున్నందుకు నాకు ఈ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వచ్చింది. సో సందీప్ గారు, ఐ విల్ బి గ్రేట్ఫుల్. ఎందుకంటే నా సెకండ్ ఫిలిం డైరెక్టర్ మీరే. ఏ యాక్టర్కైనా ఒక హిట్ వచ్చాక, పేరు వచ్చాక అవకాశాలు ఇచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఒక 100 సినిమా ఆఫర్లన్నా వస్తాయి. కానీ తను స్టార్టింగ్ కెరియర్లో వెళ్తున్నప్పుడు, సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఎవరో కొందరే అవకాశం ఇస్తారు. ఆ కొందరే వాళ్ళకి గురువులుగా నిలుస్తారు. సో నాకు అలా 2 అయ్యారు ఇప్పటికీ. నా ఫస్ట్ మూవీ డైరెక్టర్ రామరాజు గారు అండ్ నా సెకండ్ మూవీ డైరెక్టర్ సందీప్ గారు. అండ్ అనుకోకుండా నా ఫస్ట్ ఫిలిం థియేటర్లో రాలేదు బికాస్ ఆఫ్ సెకండ్ లాక్డౌన్. నాకు ఆ వెలుత పడిపోయింది లోపల. అండ్ ఫైనల్లీ ఇది థియేటర్లో వస్తుంది అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఫస్ట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేస్తాను, సారీ. ఇక్కడ మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సోనియా గారు కానీ, మా కో యాక్టర్ శ్రీరామ్ నిర్మల అండ్ కిరీటి గారు, పోసాని మురళీకృష్ణ గారు అండ్ బబ్లు అండ్ మై ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దిస్ స్వీట్ లిటిల్ గర్ల్ స్నేహ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ ఆల్సో. అండ్ మా సినిమా డిఓపి చేసిన చిన్నారామ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గిడియోన్ కట్ట గారు అండ్ ద అదర్ టీమ్, హోల్ టీమ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఈ ప్రెస్ మీట్తో నేను కొంచెం ఫేమస్ అవ్వాలి అని అనుకున్నాను. ఆబ్వియస్లీ దిస్ ఇస్ మై స్టార్టింగ్ కెరియర్. ఒక మనిషి లైఫ్ని మార్చగలిగే క్యాపబిలిటీ ఓన్లీ మీడియా పీపుల్కే ఉంది. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, జనాలు చూడాలన్నా ద క్యాపబిలిటీస్ ఓన్లీ ఆన్ యోర్స్. సో మీరు చేసేదాన్ని బట్టి మా సినిమా ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది, నా ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది, ఇక్కడ ఉన్న అందరి ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. అందరికీ నమస్కారం. నా పేరు జయచంద్ర. అది మన మూవీ టైటిల్ లాగే ఇక్కడ కూడా జరిగిందనమాట. ఇప్పుడు రైట్ నౌ నేను స్టేజ్ మీద పిలుస్తారని అనుకోలేదు, పిలిచారు. ఇప్పుడు మాట్లాడమన్నా అంటారని కూడా అనుకోలేదు, బట్ మాట్లాడవస్తుంది. సో అలా మన లైఫ్లో రెగ్యులర్గా ఎన్నెన్నో అనుకుంటాం, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అలాగే ఈ ఫిల్మ్లో ఎవరేమనుకున్నారు, ఎవరు ఏమనుకోలేదు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నవంబర్ 3 థియేటర్లో సినిమా చూడండి తప్పకుండా. సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ సినిమాతోనే నాకు పరిచయం. వేరే ఒక ఫిల్మ్లో నా వర్క్ చూసి ఆయన ఈ పాత్ర నాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం మాత్రం పోలీస్ కాకుండా నెక్స్ట్ ఏమైనా వేరే పాత్ర ఇవ్వండి ప్లీజ్. శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం వర్కింగ్ విత్ శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. అండ్ ప్రియాంక గారు అండ్ మోనికా గారు, సారీ మోనికా గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. కిరీటి అయ్యో మీకు తెలుసు, నాకు నేను చెప్పాల్సిన అవసరం కూడా అందరికీ తెలుసు మీరు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనుకున్నవన్నీ జరగవు కొన్ని. సో ఇందాక అనుకున్నట్లు ఎవరికి ఏమీ జరగవు, బట్ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఒక క్రైమ్ అండ్ ఒక లవ్ స్టోరీ అందరు కూడా కామెడీ అన్ని కూడా మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్ గా మీ అందరూ థియేటర్స్కి వెళ్ళి నవంబర్ 3న ఈ ఫిలిం ని చూసి మీ బ్లెస్సింగ్స్ అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ కొత్త టీంకి ఎప్పుడు మీడియా ఎంకరేజ్మెంట్ కావాలి కాబట్టి సో మీరందరూ మా టీమ్ ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే అనుకున్నవన్నీ జరగవు కొన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న టైంలో ఒకరు దొరికారు, సమ్ హీరో వల్ల బడ్జెట్ వల్ల కొంచెం మిస్ఫైర్ అయింది. రెండోది ఇంకా ఏం చేద్దాం అనుకున్న టైంలో మా నాన్నగారికి చెప్పడం జరిగిందనమాట. ఈ సినిమాని మనమే చేద్దాం అనుకుంటున్నా, నేనే చేద్దాం అనుకుంటున్నా. సో ఏంటి మన పరిస్థితి, చేయగలమా లేదంటే కొంచెం కష్టమైన పర్లేదు కానీ ఎలాగోలా ఒప్పించుకొని మొత్తం మీద ఈ సినిమా కంప్లీట్ చేశాను. ఈ క్రియేటర్ అంతా నిజం చెప్పాలంటే మా అమ్మ మా నాన్నది. వాళ్ళు కానీ డబ్బులు పెట్టకపోయింటే
ఈ సినిమా నేను కంప్లీట్ చేసేవాడిని కాదు. సో మొత్తానికైతే సినిమా అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాని ప్రొడక్షన్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి, మొత్తం చూసుకోవడానికి నాకు ఒకరు కావాలి. ఎవరు అనుకుంటున్న టైంలో నాకు నేను గూఢచారికి ఏడిగా చేసినప్పుడు మేనేజర్గా నవీన్ గారు వచ్చారనమాట. నాకు తెలిసింది ఆయన ఒక్కడే. సో నేను వెళ్ళి ఆయన కలిశాను. అన్న, నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, నేనే ప్రొడ్యూసర్ని. సో నాకు మీరు హెల్ప్ చేయాలి, మీరు తప్పితే నేను ఇంకా ఎవరి దగ్గర వెళ్ళే పొజిషన్లో లేను అన్నప్పుడు నాకు దగ్గరుండి బ్యానర్ నుంచి మొత్తం ఆర్టిస్టులు కానీ అంతా మాట్లాడి ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకుంది ఆయన ఒక్కడే. నవీన్ గారు లేకపోతే నేను చెప్తున్నా వేరే వాళ్ళ దగ్గర పోయి ఎలా ఉండేది, మేము మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ ఉండొచ్చు. నేను ఇచ్చిన ఆయనకి శాలరీ పరంగా మాట్లాడుకుంటే కూడా నేను ఇచ్చింది చాలా తక్కువ. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు, ఆయనకు కూడా తెలియదు. సో నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దగ్గరుండి, అలాగే పోస్ట్లో ఆర్టిస్టులో బాలాగారితో మాట్లాడి నాకు A to Z ఈ సినిమాతో నాకు చాలా మంది పరిచయం అయ్యారంటే కారణం కేవలం నవీన్ గారే, ఇంకెవ్వరూ కాదు. కరెక్ట్ చెప్పాలంటే ఐ స్పెషల్ థ్యాంక్స్ టు నవీన్ గారు. అండ్ నవీన్ గారితో సినిమా చేస్తున్నప్పుడు నాకు ఇంకొకరు పరిచయం అయ్యారు. ఆయన ఎవరంటే హరి గారు. ఈ అన్న రానా ఒకసారి ఒక్క నిమిషం ఇట్లా రానా ఒక్క నిమిషం. హరి గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆఫ్టర్ ఒక 12 days నాకు మళ్ళీ షూటింగ్ పెట్టుకున్నాను అనమాట. ఆ టైంలో హరి గారు దగ్గరుండి, ఈయన దగ్గరుండి మొత్తం చూసుకున్నాను. నాకు నవీన్ గారు కొంచెం పక్క విజయవాడ అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈయన నాకు దగ్గరుండి చూసుకున్నాను. ఈయన ద్వారానే ఇప్పుడు నాకు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ వైజ్గా కానీ, దానికి సంబంధించిన థియేటర్స్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాని పొజిషన్లో నేను పీపుల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అన్న ఉండి నాకు ఒకరు తెలుస్తుంది, నేను మాట్లాడతాను, రామ్మోహన్ గారిని పరిచయం చేశారు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వచ్చేది సార్. రామ్మోహన్ గారు, ఈయన గురించి చెప్పుకోవాలి. నేను ఫస్ట్ టైం నాకు తెలియదు సార్, నా హరి గారు ఈయన పరిచయం చేశారు. రామ్మోహన్ గారు ఈయన ఇప్పుడు దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నాను. నాకు ఈయన లేకపోతే కూడా సినిమా లేదు, ఇమీడియట్గా ఇంత తొందరగా రిలీజ్ కాదనమాట. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు ఒక హీరో కావాలి, సినిమాకి ఒక హీరోయిన్ కావాలి. మెయిన్ ట్రై చూస్తున్నా. ఇద్దరు క్యారెక్టర్లకి ఒకరిద్దరు హీరోలు ఒప్పుకోలేదు, 2-3 హీరోయిన్లు కూడా ఒప్పుకోలేదు అనమాట. వాళ్ళు హీరోయిన్ కూడా కాదు, షార్ట్ ఫిల్మ్స్ అలా ట్రై చేశాను యాక్చువల్గా. అయినా వాళ్ళు కూడా క్యారెక్టర్ నచ్చలేదు. అది క్యారెక్టర్ ఏంటనేది మీరు చూస్తే తెలుస్తుంది సినిమాలో, ఎందుకు ఆ క్యారెక్టర్ ఒప్పుకోలేదు అనేది. నేను కొత్త కాబట్టి, నా ప్రొడక్షన్ కొత్త కాబట్టి మేబీ వాళ్ళకి అలా డౌట్ ఉండొచ్చు. నాకు హీరో గారిని పరిచయం చేసిన ఎస్పెషల్ చెప్పాలి అశోక్ గురించి. అశోకే నాకు శ్రీరామ్ నిమ్మలని ఉంటారు సందీప్, నాకు తెలుసు, నేను మాట్లాడతా అని నాకు వీడియోలో అతని సాంగ్ చూపించి నాకు పరిచయం చేసింది అంటే అశోక్ వల్లే నాకు శ్రీరామ్ పరిచయం అయ్యాడు. నేను చెప్పడానికి అశోక్ థ్యాంక్స్ చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అందరి ముందు. నెక్స్ట్ వచ్చి బ్రహ్మారెడ్డి. నాకు అమ్మాయి హీరోయిన్ కావాలని వచ్చినప్పుడు బ్రహ్మారెడ్డే నా ఫస్ట్ మూవీ చేసిన సందీప్, నేను చూడొకసారని తను నాకు పరిచయం చేశాడు. సో బ్రహ్మారెడ్డి గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ సినిమా గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. చైతన్య ఒకసారి చైతన్య అండ్ చైతన్య గురించి చెప్పుకోవాలి. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్న తనే మా టీము. అలాగే నా పక్కన ఆల్మోస్ట్ నాతో పాటు సమానంగా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాతో ఉంటూ డే అండ్ నైట్ నా పక్కనే ఉంటూ మొత్తం చూసుకుందంటే మా ఏడి రవి. ఒకసారి రా రవి. ఇప్పుడు చైతన్య అడుగురా. వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదండి. నేను చెప్పాలంటే నాతో ఉండి మొత్తం నాకు లొకేషన్ వైజ్గా హెల్ప్ చేసిందంటే మా చైతన్య. ఈ లొకేషన్ ఉంటుంది బ్రో, ఈ లొకేషన్ ఉంటుంది, మొత్తం ఒక 2-3 ఆర్టిస్టులు పరిచయం చేసింది ఆ చైతన్య, ఈ అబ్బాయి. రెండోది నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండి A to Z ఇంకా మొత్తం చూసుకుందంటే ఈవెన్ ఈ రోజు వరకు మొత్తం చూసుకుంటుందంటే మా రవి లేకపోతే కూడా ఈ సినిమా నిజంగా లేదు. సో థ్యాంక్ యూ రవి. అందరి ముందు నీకు చెప్తాను, స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను నీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా అయిపోయిన తర్వాత మనకు మెయిన్ కావాల్సింది వచ్చేసి ఎడిటర్ అండి. ఫస్ట్లో మనం తీసింది ఎలా ఉండాలి, ఏంటి, ఎంతవరకు ఉండాలి ఏంటి అని చూసుకునేది ఎడిటర్. యాక్చువల్గా ఫస్ట్ ఒక ఎడిటర్తో వెళ్ళాను. తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ కట్ అయిపోయిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను చేయలేను బ్రో ఏమనుకోక అన్న తర్వాత నాకు నెక్స్ట్ ఇంకొక ఎడిటర్ని చూసుకోవాల్సింది వచ్చిందన్నమాట. సో ఆ టైంలో నేను ఒక ఎడిటర్ని నాకు జై అనే ఒక ఫ్రెండ్ ఉండి నాకు ఎడిటర్ని పరిచయం చేశాడు. సో అతని పేరు హరి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే వచ్చాడా రాలేదా? ఓకే, హరి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే హరి లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే ఎడిటింగ్లో తను చేసిన ఎడిటింగ్ మేము తీసిన సీన్లు కాకుండా తను స్పెషల్గా కొన్ని యాడ్ చేసి మరీ ఈ సినిమా చేశాడు. స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి హరి లేకపోతే ఈ సినిమా లేదు. ఎడిటింగ్ పరంగా పర్ఫెక్ట్ ఎడిటింగ్ ఇచ్చాను నాకు. చూసిన వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ చాలా బాగా
చాలా బాగుందని రెస్పాన్స్ వచ్చింది నాకు. సో హరి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా గిరియన్ కట్ట మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ కావాలనుకున్నప్పుడు నాకు ఆర్ఆర్ ఇచ్చింది తనే. సో ఎక్స్ట్రానర్ ఆర్ఆర్ ఇచ్చారు, రేపు మీరు చూస్తారు. ఫైనల్ గా చెప్పాలంటే ఇంకా మా చిన్నరామ్ గురించి అండ్ అజయ్ గురించి చెప్పాలి. యాజ్ ఎ కెమెరామెన్స్ నాకు వీళ్ళిద్దరూ నాకు చేసిన హెల్ప్ మర్చిపోలేండి. ఎస్పెషల్లీ చిన్నరామ్ డిఏలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 days కూర్చున్నాడు కంటిన్యూగా. మీరు నమ్మరు ఎంత పర్ఫెక్ట్ చేశారంటే మాకు చూడగానే మేము ఆశ్చర్యపోయారు. ఏం డిఏ అంటే ఇలా ఉంటుందా అనేలా నాకు చేసింది ఎవరంటే చిన్నరామ్ గారు. అండ్ మాకు దగ్గరుండి కెమెరా పరంగా కొంచెం మాకు హెల్ప్ చేసింది, అలాగే మాకు సపోర్ట్గా ఉందంటే రామరెడ్డి గారు. ఆయన హెల్ప్ నేను లైఫ్లో మర్చిపోలేను. ఒక మంచి కెమెరామెన్ నాకు పరిచయం అయ్యారు నిజం చెప్పాలంటే. సో థ్యాంక్స్ సార్ రామరెడ్డి గారు. అండ్ అలాగే మా ఫస్ట్ ప్లాన్ చేసిన మన అల్ల మ్యారేజ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మధుర శ్రీధర్ గారికి నాకు ఒక సాంగ్ అవసరమైంది ఇందులో పెట్టుకోవడానికి. సో ఆ చిన్న బైట్ మ్యూజిక్ ఇచ్చిన మధుర శ్రీధర్ గారికి, అలాగే మా నాన్నగారు మేకప్ నాన్నగారికి ఆయన కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో సాయి కుమార్ గారు కూడా చిన్న బయట ఇచ్చారు మా సినిమా గురించి, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్తున్నాను, అనుకున్నవన్నీ జరగవు కొన్ని. ఇట్స్ ఎ క్రైమ్ కామెడీ. మీరు ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఎంజాయ్ చేస్తారు, ఏముంటుంది దీంట్లో కొత్తగా అంటే క్యారెక్టర్లు, తర్వాత వచ్చేసి వీరి యొక్క క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అన్నిటికి మించి ట్విస్టులు చాలా బాగుంటాయి. మీరు ట్విస్ట్లను ఎంజాయ్ చేస్తారు. ఇతను ఎవరు, ఈ అబ్బాయి ఎవరు, రాసుకున్న కంటెంట్ చాలా బాగుందని మీరు ఖచ్చితంగా రేపు అన్నట్టు చూసిన వాళ్ళు మాట్లాడుకుంటారు మాత్రం గ్యారంటీ చెప్పగలను. సో ఫైనల్గా అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమా November 3rd చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇందులో, నో డౌట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్.